హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇవాళైతే అమ్మ పకోడీ చేస్తానైతే చెప్పారనమాట. అది కూడా హెల్దీ వేలో పకోడీ. అండ్ హెల్దీ వేలో పకోడీ ఏంటి అని అనుకుంటున్నారా? అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో చూసేసేయండి. అండ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పకోడీ కూడా. మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి అండ్ మీరు కన్ఫర్మ్గా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో శనగపిండి వేసుకోండి, కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి, కొంచెం సాల్ట్ అండ్ పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్ వేసుకోండి. అండ్ ఫస్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఈ ఆకుకూర. ఫస్ట్ ఆకుకూరని మంచిగా కట్ చేసి పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఆకుకూరని అయితే దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. వాటర్ అస్సలు వేయకుండా పకోడీ చేసుకోవాలి. అదే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఆకుకూరలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ వాటర్ కంటెంట్తోనే మనం ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా చాలాసేపు ఇలాగ కలిపి పెట్టుకుంటూ ఉండాలి. అండ్ ఇలా నీట్గా కలిపిన తర్వాత ఇంకా మనం అయితే ఆయిల్ వేడి చేసేసుకొని ఇంకా పకోడీ వేసేసుకోవడమే అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, అక్క కూడా జాయిన్ అయిపోయింది అనమాట. ఏం చేస్తున్నావు అమ్మ అని అయితే అడుగుతూ ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే అక్క చెప్తుంది, అమ్మ నాకు బోండాలు కూడా వెయ్యి అని అయితే చెప్తుంది అనమాట. అసలు ప్రాసెస్ ఏంటి, మేము చేసేది ఏంటి అంటే పకోడీ, కానీ మా అక్కకి బోండా తినాలనిపించింది అనమాట. అందుకని చెప్పేసి నెక్స్ట్ క్లిప్లో బోండాలు కూడా వేశారు అమ్మ. అండ్ ఒక్క ప్లేట్ మాత్రమే వేశారు అక్క కోసం అని చెప్పేసి. అండ్ ఇలా అయితే మనము గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు అయితే సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ పకోడీ మాత్రం. కన్ఫర్మ్గా మీరు ట్రై చేయండి. ఇంకా కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ రిషశ్రీ వ్లాగ్స్. మీరు కనుక బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కనుక నా నోటిఫికేషన్ అనేది త్వరగా మీకు అయితే వచ్చేస్తుంది అనమాట. లైక్ ఏంటి అంటే, నేను ఒక వీడియో కానీ షార్ట్ కానీ పోస్ట్ చేయగానే మీకైతే త్వరగా రీచ్ అయిపోతుందని అర్థం. అండ్ ఇక్కడ చూసారు కదా, మంచిగా ఫ్రై అయ్యాయి. అండ్ ఇలా ఫ్రై అవ్వగానే మనమైతే ఇంకా తీసేసుకోవడమే అనమాట. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ మాత్రం. అండ్ బోండాలు కూడా వేసేసారనమాట అక్క కోసం. అండ్ బోండాలు అయితే చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. అండ్ చూడండి, అక్క అయితే అసలు వేయడం ఆలస్యం, వచ్చేది ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని బోండాలు అయితే ఎంజాయ్ చేస్తుంది అనమాట. వీడియో తీస్తుంటే తీయొద్దని కూడా చెప్తుంది. అండ్ చూడండి, చెయ్యి కూడా ఎలా అడ్డు పెట్టుకుంటుందో. అండ్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ నాకు కూడా అమ్మ అయితే ఒక ప్లేట్ ఇచ్చేసారు. అండ్ నేను కూడా ఇంకా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ అయితే అసలు అబ్బా బోండాలు అయితే చాలా చాలా బాగా వచ్చాయన్నమాట. చాలా టేస్టీగా అనిపించినాయి. నేను ఇంకా అక్క దగ్గర ఒక 2-3 దొబ్బేసాను అనమాట. బోండాలు దొబ్బేసి నేనే తిన్నాను. అండ్ తర్వాత వచ్చేసి పకోడీ. అసలు పకోడీ అయితే సూపర్ టేస్ట్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కన్ఫామ్గా కామెంట్ చేయండి. అండ్ అంతే, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.